శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆషాఢ మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున వచ్చేటటువంటి పండుగ ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి ఇలాంటి పేర్లతో పిలువబడుతూ ఒక పండుగ వాతావరణాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ పండుగ సామాన్య ప్రజానీకము చేసుకోకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తప్పనిసరిగా ఈ పండుగను ఆచరిస్తారు. ఎందువల్ల? గురువులకే గురువైనటువంటి వ్యాస భగవానుడి యొక్క పుట్టినరోజు అని చెప్పి మనకి ఈ పండుగ తెలియజేస్తోంది. వ్యాస భగవానుడి గురించి చెప్పాలంటే ఒకరోజు చాలదు, ఎంతైనా చెప్పచ్చు. వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, పరాశరుడికి జన్మించినటువంటి వాడు వ్యాస భగవానుడు. పుడుతూనే పెద్దయిపోయి తల్లిదండ్రులకి నమస్కరించి వెళ్ళిపోతాడు. పరాశరుడు మత్స్యగంధి అనేటటువంటి ఒక బెస్తవాని కన్యని, బెస్తవాని కూతురు అనమాట ఆమెని తాత్కాలికంగా ఈ ప్రయోజనాన్ని తెలియచెప్తాడు. నీ వల్ల ఇలాగా వ్యాస భగవానుడి యొక్క అవతరణ జరగాలి అంటే ఆమె చాలా భయపడిపోతుంది. భయపడిపోతే నీకెటువంటి భయము లేదు అని చెప్పి ఎంతో అనునయిస్తాడు. ఆమె నా కన్యత్వం చెడకూడదు అని అడుగుతుంది. నీ కన్యత్వం చెడదమ్మా అని చెప్పి ఒక వరాన్ని ఇచ్చి ఆమెతో సంగమిస్తాడు. వ్యాస భగవానుడి ఆవిర్భావం జరుగుతుంది ఈ పౌర్ణమి రోజునే, జ్యేష్ఠ పౌర్ణమి రోజునే. అష్టాదశ పురాణాలని రచించిన వారు వ్యాస భగవానుడు. అపర విష్ణుమూర్తి అవతారం అని చెప్పి కూడా మనకి పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. ఇక వ్యాస భగవానుడి యొక్క పుట్టుక జరుగుతుంది. పుడుతూనే పెద్దవారైపోయి తల్లిదండ్రులకి నమస్కరించి వెళ్తారు. మాతృప్రేమ అనేది అప్పుడు తెలుస్తుంది ఈ మత్స్యగంధికి. తెలిసి, నాయనా నాకు నువ్వు జన్మించావు, మరి మాతృప్రేమ ఉంటుంది కదా అంటే, అమ్మ నువ్వు ఎప్పుడు నన్ను తలుచుకుంటే నేను అప్పుడు నీ కళ్ళ ముందర ప్రత్యక్షమవుతాను అని చెప్పి వరాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోతారన్నమాట. ఇది వ్యాసుని పుట్టుక కాగా, వ్యాస భగవానుణ్ణి ప్రతి వ్యక్తి కూడా స్మరించుకోవాలి. గురువులకే గురువైన సద్గురువు, సాక్షాత్తు విష్ణు స్వరూపం, అష్టాదశ పురాణాలని రచించిన వారు. ఎన్నో రకాలైనటువంటి, మనం ఇప్పుడు క్వాలిఫికేషన్స్ అనుకుంటాం కదా, చాలా రకాలైనటువంటి ఉన్నాయి వారికి. అయితే ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున వ్యాస భగవానుడిని పూజించుకుంటూ మనము ఒక కథని తెలియచెప్పుకోవాలి. అది ఏమిటి అంటే, పూర్వం ధర్మవీరుడు అనేటటువంటి ఒక పెద్ద గురువుగారు ఉండేవారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు గురుకులంలో. ఆయన ఎంతో విద్యాబోధన చేస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు ఆయన శిష్యులందరినీ పిలిచి, నాకు కుష్టు వ్యాధి అనేది ఒకటి వస్తోంది, నేను అనుభవించాలి. అది ఏ జన్మలోనో ఒక పాపం చేశాను, ఆ పాపానికి ఇప్పుడు నేను శిక్ష అనుభవించేస్తే ఆ వ్యాధి తీరిపోతుంది నాకు. కాబట్టి మీలో ఎవరు నాకు సేవ చేస్తారు అని అడుగుతారు. అడిగితే అందరూ వెనకడుగేస్తారు. అక్కడున్న శిష్యులందరూ, అమ్మో కుష్టు వ్యాధిగ్రస్తుడికి సేవ చేయడమా, మా వల్ల కాదంటే మా వల్ల కాదని అందరూ వెనకడుగు వేస్తే, దీపకుడు అనేటటువంటి ఒక శిష్యుడు ముందరికి వచ్చి అత్యంత గురుభక్తితో, గురువుగారు నేను మీకు సేవ చేస్తాను అని చెప్పి వస్తాడు. గురువుగారు హెచ్చరిస్తారు వాడిని, నేను తిట్టానని కొట్టానని ఏది కూడా నువ్వు మనసులో పెట్టుకోకుండా నాకు సేవ చేయగలవా అని అడిగితే, తప్పనిసరిగా సేవ చేస్తాను గురువుగారు, నేను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అసహించుకోను, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని తిరస్కరించను అని చెప్తే, సరే అయితే రా అని చెప్పి ఆ దీపకుణ్ణి తీసుకుని ఆయన కాశీ వెళ్ళిపోతారు. కాశీ వెళ్ళిపోయి అక్కడ
ఆ క్షేత్రపాలకుడిని పూజించి ఒక చిన్న కుటీరం వేసుకుంటారు. వేసుకుని ఇక ఆవహింపజేసుకుంటారనమాట కుష్ఠవ్యాధిని. కుష్ఠవ్యాధి శరీరం మీదకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఈయన ఇంకా ప్రతిరోజు శిష్యుణ్ణి చాలా బాధ పెడుతూ ఉంటారు. నాకు ఆహారం తీసుకురా అంటారు. అది 5 ఇళ్లలోనే కవళం తేవాలి. తెచ్చిన ఆహారాన్ని ముందర గురువు గారికి పెట్టి తర్వాత శిష్యుడు తినాలి. అంటే నియమాలు ఉంటాయి కదా గిరి శిష్యులకి. అయితే ఈ నియమాలన్నిటినీ దీపకుడు పాటిస్తూ ఉంటాడు. గురువుగారిని శుభ్రంగా ఉంచుతాడు, శరీరం అంతా శుభ్రం చేస్తూ ఉంటాడు, వేల్టికి పసర్లు వేస్తూ ఉంటాడు, తర్వాత దేవతార్చన చేస్తాడు, ఇల్లంతా శుభ్రం చేస్తాడు, భిక్షాటన చేసుకొని వస్తాడు. గురువుగారికి ఆహారం ఇవ్వబోతే ఆ తెచ్చిందంతా గురువుగారికే సరిపోతుంది, ఈ దీపకుడికి ఉండదు. మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడానికి నియమం ఉల్లంఘం అయిపోతుంది, వెళ్ళడు. ఇలాగా 2 పూట్ల కూడా ఆ కవళం అనేది తెచ్చింది గురువుగారికే సరిపోతూ ఉంటుంది. మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడానికి లేదు, ఇంట్లో వండుకోవడానికి లేదు. ఇటు పక్క చూస్తే గురువుగారు విపరీతంగా తిడుతూ ఉన్నారు. గురువుగారికి సేవ చెయ్యాలి, ఆ శుశ్రూష చేసి అలసిపోతూ ఉంటాడు. నానా విధాలుగాను ఈ దీపకుడు ఒక నలిగిపోతూ ఉంటాడనమాట ఈ పనులన్నిటితో. పాపం ఈ గురువుగారు అప్పుడప్పుడు శిష్యుడి మీద దయతో, ఏరా దీపక, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తోందా? ఈ శుశ్రూష చేయలేకపోతున్నావా? నీకు ఆహారం ఉండట్లేదు, ఆహారం తెచ్చిన ఆహారం నాకే సరిపోతోంది, నీకు లేదు, నీకు ఆహారం లేదు, శ్రమ ఎక్కువైపోయింది, దానికి తోడు నేను నిన్ను తిడుతున్నాను కదా, ఈ కురుపుల బాధ భరించలేక నేను నిన్ను తిడుతున్నాను, మరి ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తోందా అని అడుగుతారు. లేదు గురువుగారు, నాకు మీ మీద ఇంకా భక్తి శ్రద్ధలు పెరుగుతున్నాయి, ఇంకా బాగా మిమ్మల్ని చూసుకోవాలనిపిస్తోంది అని చెప్పి వినయ విధేయతలతో సమాధానం చెప్తాడు. ఇలా రోజులు జరుగుతూ ఉంటే విష్ణుమూర్తి ఒకసారి ప్రత్యక్షమయ్యి, ఈ దీపకుడు ఇంత అద్భుతంగా ఉన్నాడు, మంచి గురుసేవ చేస్తున్నాడని వచ్చి నేను నీకు వరాలు ఇస్తానయ్యా అంటే, మీరెవరండి? మా గురువుగారి యొక్క అనుమతి లేకుండా మీ దగ్గర నుంచి నేను ఏ వరాలు తీసుకోను, వెళ్ళిపోండి అంటాడు. వెళ్ళిపోయి బ్రహ్మగారు వస్తారు మళ్ళీ. ఇంత అద్భుతమైనటువంటి శిష్యుడు ఉన్నాడు, గురువుగారి యొక్క బాధల్ని తీర్చేసేయమంటాడేమో, ఒకవేళ అదే అడుగుదాం అనుకుని అడుగుతారు. నాకు ఏ వరాలు ఇవ్వనవసరం లేదు అని చెప్తాడు. ఆ భగవంతుడు బలవంత పెడుతూ ఉంటే గురువుగారి దగ్గరికి వచ్చి అడుగుతాడు అనమాట. ఎవరో విష్ణుదేవుట వచ్చాడండి, లేదా ఎవరో బ్రహ్మదేవుట వచ్చాడండి, మరి మీ దగ్గర ఏదైనా వరాలు తీసుకోమని చెప్పి అడుగుతున్నాడు, వరాలు తీసుకుందామా అని అడుగుతాడు. అంటే ఏరా, నువ్వు నా బాధ భరించలేకపోతున్నావా, నీకు భగవంతుడు ఇచ్చే వరం కావాలా అని ఈ గురువుగారు తిట్టేటప్పటికీ ఇక వెళ్ళిపోయి వాళ్ళని వెళ్ళిపోమంటాడు. నాకు విష్ణుదేవుడు ఇచ్చే వరం వద్దు, బ్రహ్మదేవుడు ఇచ్చే వరము వద్దు, అసలు మీరెవ్వరు నాకొద్దు, నా గురువు తప్ప నాకు చాలని వాళ్ళని పంపించేస్తుంటాడు అనమాట. ఇక వీళ్ళిద్దరూ కాశీ విశ్వనాథుడి దగ్గరికి వెళ్తారు. ఇంత గొప్ప శిష్యుడిని ఎక్కడ చూడలేదు మనం. ఎంత బాధపడుతున్నాడు ఆ శిష్యుడు, ఎన్ని రకాల సేవలు చేస్తున్నాడు, ఇంత కూడా గురుభక్తి తగ్గలేదు అతనికి. కాబట్టి మనం ఎలా అయినా అతనికి వరాలు ఇవ్వాల్సిందే అని అనేటప్పటికీ ఇక ముగ్గురు వస్తారు. ముగ్గురు వచ్చి, నీకు ఎలా అయినా సరే వరం ఇవ్వాల్సిందే, నువ్వు కోరుకో అంటే, మా గురువు గారి యొక్క వ్యాధి తగ్గించే విధంగా ఏదైనా వరం తీసుకుంటాను, అది కూడా మా గురువు గారి యొక్క అనుమతి తీసుకుని వస్తాను ఉండండి అని ఆ పక్క గదిలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా ముగ్గురు త్రిమూర్తులు వచ్చారు, మీ యొక్క వ్యాధి తగ్గించేసేయమనే వరం తీసుకోమంటారా అని అడిగితే, అప్పుడు కూడా ఆయన కేకలేస్తారు. నా వ్యాధికి నువ్వు సేవ చేయడానికి నీకు చాలా బాధగా ఉందన్నమాట, అందుకనే నువ్వు వరం తీసుకుని వస్తావా? నేను మళ్ళీ ఈ వ్యాధిని ఇంకో జన్మలో అనుభవించాలి కదా, ఇప్పుడు భగవంతుడి దయ వల్ల తగ్గిపోతుంది వాళ్ళు వరం ఇస్తే, కానీ ఎప్పుడో ఏ జన్మలోనో చేసిన పాపం తాలూకు ఇది ఉండిపోయింది కదా, నాకు ఉండిపోతుంది కదా, మళ్ళీ నేను అనుభవించాలి కదా ఇంకో జన్మ తీసుకుని అని చెప్పి మళ్ళీ కేకలేసేటప్పటికి మళ్ళీ వచ్చి ఆ త్రిమూర్తులకు ఒక నమస్కారం చేసి, మీరు ఎవ్వరూ మాకు ఏమీ ఇవ్వక్కర్లేదు, నాకు మీరు ఇవ్వదగ్గ వరం ఏమిటి అంటే, నా యొక్క భక్తి గురు పాదాల మీద మరింత దృఢపడేటట్టు చెయ్యండి, నేను మా గురువుగారికి ఇంకా ఇంకా సేవ చెయ్యాలి, అంతే తప్ప మా గురువుగారికి మీరు ఏ
రోగము వ్యాధి నయము చేయక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అని అనేటప్పటికీ ఇక ముగ్గురు త్రిమూర్తులు కూడా చాలా చాలా అచ్చెరు పొందుతూ నుంచుంటారు. అట్లాగే గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి, దీపక, ఎంత అదృష్టవంతుడివిరా నువ్వు, ఈ వ్యాధిని నేను నిజంగా అనుభవించట్లేదు, నీ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచెప్పడం కోసం ఒక శిష్యుడంటే ఎలా ఉండాలి, గురువుకి ఎంత వినయ విధేయతలతో సేవ చేయాలి అని చెప్పేదానికోసమే నేను ఈ రోగాన్ని ఆవాహన చేసుకున్నాను తప్ప నేను ఏ పాపము చెయ్యలేదు, ఏ రోగము నేను అనుభవించక్కర్లేదురా అని చెప్పి ఆ త్రిమూర్తుల యొక్క ఆశీస్సులు దీపకుడికి ఇప్పించి ఆ ముగ్గురి దర్శనం లభించినందుకు భగవంతుడిని 1000 నోళ్ళ పూజించి నమస్కారం చేస్తాడు. ఇక అచిరకాలం మీ గురు శిష్యుల యొక్క పేర్లు ఈ ప్రపంచంలో నిలబడిపోతాయి అని చెప్పి త్రిమూర్తులు ముగ్గురు కూడా వరం ఇచ్చి అంతర్ధానమైపోతారు. ఈ కథని మనము ఇవాల్టి రోజున తలుచుకోవాలి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటటువంటి ఈ శ్లోకము గురువు యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. శిష్యుడు ఎంత వినయ విధేయతలతో ఉండాలి, గురువు పట్ల ఎంత బాధ్యతతో ప్రవర్తించాలి, గురువు గారి మాటని జవదాటకూడదు, శిష్యుడు ఎప్పుడూ కూడా గురువు గారి యొక్క కనుసన్నల్లో మెలగాలి, గురువుకి ఆనందం కలిగింపజేయాలి, గురువు గారికి ఆయన మనసు నెరిగి ప్రవర్తించుకోవాలి. అలాగే ఈ శుశ్రూష చేసేటప్పుడు మనసులో కూడా వేరే దేవతలని తలవకూడదు. అంటే గురువు అందరికన్నా ఎక్కువ అనేటటువంటి భావన ఉండాలి అని చెప్పడం అన్నమాట. ఇంత అద్భుతమైనటువంటి శిష్యుడిని లోకానికి తెలియచెప్పడం కోసం ఇక్కడ గురువుగారు ఈ విధంగా ఒక కుష్టు రోగాన్ని ఆవాహన చేసుకున్నారు. ఆ చేసే సేవలన్నీ కూడా ఈ దీపకుడు ఎంతో అత్యద్భుతంగా చేయడంతో ఆ సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే కదిలి వచ్చాడు, వైకుంఠవాసుడే కదలి వచ్చాడు, అలాగే బ్రహ్మగారు సత్యలోకం నుంచి కదలి వచ్చారు. ముగ్గురి యొక్క ఆ విశిష్టమైనటువంటి దర్శనాన్ని కూడా దీపకుడు చేసుకున్నాడు అని చెప్పి తెలియజేస్తూ, ఈ భూమి మీద మానవులు ఉన్నంత కాలము ఈ దీపకుని యొక్క చరిత్ర ఇలా నిలబడిపోతుంది, ఆయన యొక్క పేరు ఇలా నిలబడిపోతుంది అని చెప్పి ఈవేళటి రోజున మనము తెలియచెప్పుకుంటాము, తలుచుకుంటాము, ఈ కథని తలుచుకుంటాము అని కూడా తెలియచెప్తూ సర్వే జనా సుఖినో భవంతు.